నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. దేవుడి నిండుగా బిడ్డగా ఇంకా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మంచిది. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడింది. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తాను. ఒక రోజున యేసు ప్రభు తన తల్లిదండ్రులు యేసేబు మరియమ్మ గారు కలిసి ఒక రోజున సంతకెళ్ళారు. సంతకెళ్ళి ఆ సంతకెళ్ళినప్పుడు ఏమేమి వాళ్ళ కుటుంబానికి కావాల్సిన అవసరతలు, కావాల్సిన కూరగాయలు లేకపోతే ఇంకేమన్నీ కొనుక్కుని వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఈ భార్యాభర్తలు యేసేబు గారు మరియమ్మ యేసు ప్రభు కలిసి వస్తూ ఈ భార్యాభర్త ఇద్దరు మాటల్లో పడిపోయి మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు. అలా వస్తూ యేసు ప్రభు వెనకాల వస్తున్నాడా లేదా అని చూసుకోలేదు. వాళ్ళు అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే యేసు ప్రభు కనపడలేదు వాళ్ళకి. ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు యేసేబు గారు మరియమ్మ కలిసి కలవరపడి కంగారు పడిపోయి అయ్యో సంతకెళ్ళం పెట్టి అక్కడ దారి తప్పాడు ఏమైపోయాడు అని చెప్పి వాళ్ళు యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ పరిశీలన చేసుకుంటూ వస్తుంటే ఒకసాట యేసు ప్రభు కూర్చుని దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అలా బోధిస్తూ ఉండగా వీళ్ళు నిలబడి తల్లిదండ్రులు చూస్తున్నారు. చూసిన తర్వాత ఆయన మాటలు బోధించేసి ఎవరికాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు అంటున్నారు యేసు ప్రభుని, అయ్యా ఎంత పని చేసావు నువ్వు, మేము ఎంత కంగారు పడ్డాం, ఎంత కలవరపడిపోయాం, ఏమైపోయావు, ఎక్కడ దారి తప్పావు అనుకున్నాం, మాతో ఒక మాట అని అనొద్దా అని అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడండి. ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఆ మాట చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాడు యేసు ప్రభు అన్న మాట మనం పరిశీలన చేస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 49 వచ్చిన మాట ఏంటంటే, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసేబు గారు మరియమ్మ గారు అంటున్నారు, అయ్యా నువ్వు ఎంత పని చేసావు, మాతో ఒక మాట అనొద్దంటే యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఎందుకు నా కోసం వెతుకుతున్నారు, మీకు తెలియదా, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో తెలియదా, నేను నా తండ్రి పనుల మీద ఈ లోకమునికి వచ్చి తినే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే తండ్రి పనుల మీద వచ్చాడంట. ఆయన వచ్చాడు, పంపబడ్డాడు యేసు ప్రభు. ఈ క్రిస్మస్ రోజు ఖచ్చితంగా దేవుడు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసండి, నేను నా తండ్రి పనుల మీద వచ్చానని మీరు ఎరుగరా. ఏంటండి తండ్రి పనులు? ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీవు నేను అంబరాలు చేసుకోవటం కాదు, లేకపోతే రకరకాలటువంటి పార్టీలు చేసుకోవటం కాదండి. ఆయన వచ్చిన కాన్సెప్ట్ వేరు, మనుషులు ఆచరిస్తుంది వేరు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు అంటున్నాడు నేను ఎందుకు వచ్చాను మీరు ఎరుగరా, నేను నా తండ్రి పని మీద వచ్చానని చెప్తున్నాడు. ఏంటి ఆయన తండ్రి పని అంటే, ఇదిగో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచన మాట ఉందో మీకు తెలుసు కదండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచన మాట ఏముందో తెలుసండి, యాలయనగా మనకు శిశువు పుట్టును, మనకి కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తండ్రి పనుల మీద వచ్చాడు. ఏంటి ఆ తండ్రి పనులు అంటే, తండ్రి అయినటువంటి యెహోవా యేసు ప్రభుని భూలోకాన్ని పంపించేటప్పుడు తన భుజాల మీద ఒక భారాన్ని పెట్టి పంపించాడు. ఆ భారమును నెరవేర్చటకే యేసు ప్రభు వచ్చాడు. ఈ రోజున ఆయన వచ్చిన కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఎవరు ఇష్టం వచ్చినట్లు, ఎవరు తోచినట్లు ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలా సంతోషం చేయండి. ఈ రోజున క్రిస్మస్ని అంత చక్కగా చేసేది, అంత చక్కగా జరిగిస్తున్న నీవు మరి బైబిల్లో నేను ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? దేవుని బిడ్డలు గమనించండి. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఎందుకు మీరు నన్ను ఎదుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా. ఏంటయ్యా పనులంటే, దేవుడు నా మీద ఒక భారం పెట్టాడు, నా తండ్రి నా భుజం మీద భారం పెట్టి రాజ్యభారాన్ని పెట్టాడు, ఆ భారమును నెరవేర్చటకే ఈ లోకానికి నేను వచ్చాను. ఆయన నన్ను పంపించాడు, అంతే. దేవుని బిడ్డ గమనించండి. యేసు ప్రభు భుజాల మీద ఉన్న భారం ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి తండ్రి పని మీద రావటం ఏంటి? ఏ పని మీద వచ్చాడో, ఏ పని అప్పగిస్తే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడో ఒక్క 2-3 విషయాలు చెప్పి నేను వాక్యాలు ముగిస్తాను. ఆయన రావటానికి గల కారణం ఏంటంటే, ఆయన పంపించబడ్డ కారణం ఏంటంటే 3 మాటలు చెప్తానండి. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డ గమనించండి, లూకా సువార్త 4వ అధ్యాయం 18 వచ్చిన మాట ఏంటో తెలుసండి, బంధకములో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాను. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసండి, తన ప్రజలు బంధకాల్లో దుఃఖాల్లో మునిగిపోతూ ఉంటే
ఆ బంధకాల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు చూసి తన కుమారుడిని బాధ్యత అప్పగించి నా పిల్ల నా బంధకాల నుంచి విడిపించు అని చెప్పి తండ్రి తన కుమారుడిని పంపించాడు. ఈరోజు నీ భూమి మీదకి మానవాళిగా మనిషి కుమారుడిగా ఆయన రాటే బలమైన కారణం ఏంటి తెలుసండి? బాధింపబడుతున్నవారిని, బంధకములో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని విడిపించటకే యేసుప్రభు లోకానికి వచ్చాను. రెండవది చెప్తున్నాను, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసండి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 వచ్చిన మాట తెలుసా? మనము ఆయనతో కలిసి జీవించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటం రెండో కారణం తెలుసా? మనమంట ఆయనతో కలిసి జీవించటానికి. ఆయన రాకపోతే మనకి ఆయనతో పాలు పొందులు లేవు. ఆయనతో కలిసి జీవించటానికి యేసయ్య మనకి ఈ లోకానికి మన కొరకు వచ్చి ఉన్నాడు. ఈ రోజున మరి మీరు దాన్ని చేస్తున్నారా? యేసు ప్రభు వచ్చిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నారా? ఎవరు ఉద్దేశాలు వారు నెరవేరుస్తున్నారో ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. ఆఖరి ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి తండ్రి పని మీద వచ్చాడు తెలుసా? ఆ పనులు ఏంటో తెలుసా? 1, బంధకంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. 2, మనము ఆయనతో కలిసి జీవించడానికి వచ్చాడు. 3, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటి తెలుసా? నీకు నాకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున ఎవరు మనకు తోడుగా ఉండట్లేదు, ఎవరు ఉండరు. ఎప్పుడు ఎవరు దూరం అయిపోతే మనకి ఎవరికి తెలియదు. అందుకే దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసండి? నీకు నాకు తోడుగా ఉంటాడు. అది నిజమైన క్రిస్మస్. ఈ రోజున ఏమంటే గమనించండి, క్రిస్మస్ దేవుడు ఈ లోకానికి వచ్చి, నిజమైన క్రిస్మస్ ఎప్పుడో తెలుసండి? ఆయన వచ్చి ఏం చేశాడో, ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడో అవి చేసినప్పుడు నిజమైన క్రిస్మస్. నేను ఆ మాటలు ముగిస్తున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు చెప్తున్నాడు, తండ్రి పనుల మీద నేను ఈ లోకానికి వచ్చాను. ఏంటి ఆ తండ్రి పనులు అంటే? బంధకంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని విడిపించడానికి వచ్చాడు. 2వది, మనం ఆయనతో కలిసి జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 3వది, నీకు నాకు తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో అందుకొరకు వచ్చాడు కనుక ఆయన చెప్పింది చేద్దాం. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుందాం. క్రిస్మస్ దీవులతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క చెప్పులింపజేసి ప్రతి బిడ్డ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుని ప్రతి బిడ్డను దీవించి, మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఏం చెప్పారు, ఏం చేయమన్నారో అవి చేసి అనుభూలకు ప్రతి ఒక్కరిని తీసుకురమ్మని, క్రిస్మస్ ఆనందాలతో సంతోషంతో బిడ్డలు నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.